హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి పొట్టి ముచ్చట్లు. ఈరోజు మీకు అందరికీ ఎంతో ఇష్టమైన వైట్ సాస్ పాస్తా ప్రాసెస్ మీకు చూపించబోతున్నాం ఈరోజు. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మీకు సింపుల్ ఫార్మాట్‌లో ఈ విధంగా పెట్టాను. ముందుగా ఒక ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నామండి. తర్వాత ఒక క్యారెట్, ఒక 10 గార్లిక్ క్లోవ్స్ చాప్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ వచ్చేసి చాప్ చేసి పెట్టుకున్నాం. దాంతోపాటు ఒక 5 అమూల్ బటర్ క్యూబ్స్ పెట్టుకున్నాం. అండ్ ఆల్సో 2 స్పూన్స్ మైదా తీసుకున్నామండి. ముందుగా ఒక వెజల్ తీసుకొని అందులో 3/4 వాటర్ ఫిల్ చేసాం. అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మరగనిచ్చామండి. అందులో ఒక బౌల్ ఆఫ్ పాస్తా యాడ్ చేసి దాన్ని ఒక 15 to 20 మినిట్స్ మేము బాయిల్ చేస్తున్నాం. సో అది మీకు బాగా సాఫ్ట్ అయిన తర్వాత మీరు ఆపేసుకోవచ్చు. దెన్ యూ కెన్ ఫిల్టర్ ఇట్. ఈ విధంగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నామండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2-3 బటర్ క్యూబ్స్ వేసుకొని అది కొంచెం మరిగినాక అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి రోస్ట్ చేసుకున్నామండి. అది రోస్ట్ అయినాక అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవనివ్వాలి. సో అక్కడే మెయిన్ ఫ్లేవర్ అంతా ఉంటుంది. సో అయినాక మనం చాప్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్ దాంతోపాటు ఆనియన్ కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. పిల్లలు మాత్రం చాలా బాగా ఇష్టపడే డిష్ అండి. మా అబ్బాయిని వాడికి ఏం డిష్ కావాలంటే ఫస్ట్ పాస్తా అని అంటాడు. సో మొన్న మా ఆవిడతో డిన్నర్కి వెళ్తున్నప్పుడు యాజ్ యూజువల్ రోటీస్, నాన్స్, కర్రీస్ పెట్టాము. పక్క టేబుల్లో చూస్తే వైట్ సాస్ పాస్తా అండి. సో మా ఆవిడ అందులో స్పెషలిస్ట్. సో తను అడిగితే ఈ విధంగా ప్రిపేర్ చేసింది. ఇందులో మనం ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. అది బాగా రోస్ట్ అయిపోయినాక ఇలా పక్కన తీసి పెట్టుకున్నాము. ఇది అయిపోయినాక ఇప్పుడు ఒక కడాయిలో 2-3 బటర్ క్యూబ్స్ యాడ్ చేయండి. అది కొంచెం మరిగినాక మీరు ముందుగా తీసుకున్న ఒక 2 స్పూన్స్ మైదా ఉంది కదండి, అది ఒక సైడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకొని ఒక సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఒకవేళ ఈ విధంగా రాకుండా ఇంకా పొడిగా ఉందంటే ఇంకో బటర్ క్యూబ్ యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు మీరు పాలు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఈ బటర్, మైదా ఏదైతే మిక్స్ ఉందో అది కంప్లీట్గా కరిగిపోయే విధంగా కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. అలాగే మీరు ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అది మొత్తం కరిగిపోయినాక మనం ముందుగా రోస్ట్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో యాడ్ చేసేయండి. సో అది అయిపోయినాక ఒక 2 మినిట్స్ మరగనివ్వండి బాగా. సో అది అయిపోయినాక మనం పక్కనే పెట్టుకున్న పాస్తా ఉంది కదండి, ఉడికిపోయింది, అది ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ ఇది కూడా బాగా బాయిల్ అవ్వాలండి. సో దట్ మనకి ఆ వైట్ సాస్ అనేది పాస్తాకి బాగా పడుతుంది. మీరు యూ కెన్ గో ఫర్ ఇంకో ఎక్స్ట్రా 2-3 మినిట్స్ పెట్టుకున్నా పర్లేదు. సో దీనిలో మేము ఒరిగానో మిక్స్ యాడ్ చేస్తున్నామండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఒరిగానో మిక్స్ యాడ్ చేసినాక ఒక 2-3 మినిట్స్ మనం ఇలా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయినాక అది బాగా మరగనివ్వండి. అట్లీస్ట్ ఒక 3 to 5 మినిట్స్ ఉంచితే మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది. తర్వాత ఒక చీజ్ స్లైస్ యాడ్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా లాస్ట్ ఇంకో 2 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు మీకు యమ్మీ పాస్తా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ గార్లిక్ బ్రెడ్ అండి, అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.